వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లో 10 గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు ప్రవాహం పెరిగింది. ఫలితంగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వీస్ రోడ్డు, మంచిరేవుల ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఈ రోజు ఉదయం నీటి స్థాయి తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభించారు. సర్వీస్ రోడ్డులో కొంత భాగం వరద వల్ల కొట్టుకుపోయినట్లు సమాచారం. అధికారులు డ్రైవర్లకు జాగ్రత్తగా ఉండమని సూచించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని కటారిపాలెం గ్రామంలో అక్కయ్యపాలెం వెళ్లే రోడ్డుపై చెట్టు అడ్డంగా పడిపోవడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జనార్దన్ స్వయంగా అక్కడకు చేరుకుని సిబ్బందితో కలిసి చెట్టును కత్తులతో నరికించి రహదారిని క్లియర్ చేశారు. అంతేకాక కటారిపాలెం గ్రామంలో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని బయటకు తరలించే చర్యలను కూడా ఎస్ఐ జనార్దన్ స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు సహాయం అందిస్తున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీర ప్రాంతంలో వరుణుడి ఆగ్రహం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతంలోని పల్లెకార్ల గృహాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువులను తలపిస్తోంది. అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వర్షపాతం తీవ్రత అధికం కాకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు గృహాలను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లవలసి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామం, ఆ పేరు గౌని వెంకటేశ్వరరావు. ఈ వాతావరణం, ఈ గాలివాన వాతావరణం వల్ల, ఈ కురిసిన వర్షాల వల్ల పాడి గేదెలు, దూడలు ఈ వర్షాలకి గందరగోళం అయ్యి వాటిలో 2 దూడలు కూడా చనిపోయినాయి. ఈ వర్షానికి ఈ ఊరు చుట్టూ నీళ్ళు అయిపోయినాయి, చెవులు మునిగిపోయినాయి. అధికారులు దీనివల్ల చర్య తీసుకొని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వచ్చే అధికారులు దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లాలో మొంతా తుఫాను కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో జిల్లా అధికారులు నిద్రాహారాలు లేకుండా ప్రజల సహాయం కోసం కృషి చేస్తున్నారు.
అయితే పట్టణంలోని చీల్ రోడ్ మరియు మార్కెట్ ప్రాంతాల్లో కొన్ని మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామునే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితి నాయకుల అండదండ కారణంగా జరుగుతోంది. కానీ సంబంధిత శాఖ అధికారులు దానిని పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో మంగళవారం రాత్రి చిరుతపులి దాడి చేసి ఒక ఆవును చంపింది. భాస్కర్ తన ఆవును గ్రామానికి సమీపంలోని ఈచనేరి అడవిలోని మూలకుంట వదలగా రాత్రి ఆవు ఇంటికి రాలేదు. ఉదయం వెళ్లి చూసినప్పుడు ఆవు తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంది. స్థానికులు వెంటనే ఈ విషయం మండల అధికారులకు తెలియజేశారు. అర్జున్ పొదుగు ఏం లేదా? మొత్తం తినేసింది. తల ఉన్నది, తాగేసింది. ఫస్ట్ మెడ పట్టేది నా మెడ పట్టుండదు. బాపట్ల జిల్లాలో తుఫాను కారణంగా కొండుబొట్లవారిపాలెంలో ఉన్న పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ రాజు సూచనలతో ఎంపీడీఓ బాబురావు పరిశీలించారు. వర్షం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీడీఓకు వివరించారు. ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బాపట్ల పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని జీవన్, మార్పు ఆనంద్, బడుగు లుధియమ్మ, మార్పు ప్రతాప్, రోషయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ ఇవ్వండి, అందుబాటులో ఉన్నామని చెప్పేసి. సరే అలాగే అలాగే. ఆవులు పడిపోతున్నాయి. ఇవన్నీ ఇదైపోతాయా మొత్తం? చూడు కర్లు వేసుకుని చేశారు. తల్లి ఇల్లు శాంక్షన్ అయిందమ్మా. ఇప్పుడు వస్తున్నాయమ్మా 5వ తేదీ వరకు. వాటర్ అంతా ఇలా వచ్చినప్పుడు కొద్దిగా అటేటో చేసుకోండి చేసినప్పుడు ఉంటే బాగుంటుంది కానీ మళ్ళీ ఇటే ఎఫెక్ట్ అవుతుంది కదా గోడకి ఇంకా విజయనగరం జిల్లా మెంటాడలోని కేజీబీవీ పాఠశాల ముంపుకు గురైంది. ఆంధ్ర జలాశయం నీటిని మంగళవారం రాత్రి విడుదల చేయడంతో చంపావతి నదికి ఆనుకున్న పాఠశాల ఆవరణంలో వరద నీరు ప్రవేశించింది. విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కేకలు వేశారు. సమాచారం అందుకున్న అధికారులు 208 మంది విద్యార్థులను స్థానిక హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శారద, జీసీ, డీఓ, అసిస్టెంట్ గాయత్రి, మహిళా పోలీస్ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.
నిన్న ఆంధ్ర రిజర్వాయర్ నుంచి వాటర్ విడుదల చేసిన తర్వాత స్కూల్ నుండి వాటర్ 9 గంటల తర్వాత నుంచి వాటర్ రావడం జరిగింది. అందువలన ఎంఆర్ఓ మేడం కలెక్టర్ గారి అనుమతితో జడ్పీ హై స్కూల్కి తీసుకుని షిఫ్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. టైం టు టైం మానిటర్ చేస్తున్నారు. పిల్లలందరికీ కూడా వేడివేడిగా ఫుడ్ అందించడం జరుగుతుంది. వేడి నీరు కూడా సర్వ్ చేస్తున్నాము. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎస్సీబీజీలోకి ఆంధ్ర రిజర్వాయర్ నుంచి వాటర్ లోపలికి రావడం స్టార్ట్ అవ్వగానే ముందు జాగ్రత్తగా పిల్లలందరినీ కూడా ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి సౌకర్యాలన్నీ ఉన్నాయి. హెల్త్ టీం కూడా ఇక్కడే ఉండి కంప్లీట్గా మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులందరూ కూడా వచ్చి వెళ్తున్నారు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా అంతా కంప్లీట్గా బ్లీచింగ్ వేయడం, పిల్లల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అందరూ మానిటరింగ్లో ఉంచడం జరిగింది. ఫుడ్ కూడా హాస్టల్ నుంచి ఇక్కడికి వేడివేడిగా అందిస్తున్నాం. వేడి నీరు ఇస్తున్నాం. పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరినీ కంప్లీట్గా మేము మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలో తుఫాను వల్ల ఉంగరాడ గ్రామంలో తామర చెరువు నీటి మట్టము ఎక్కువగా ఉన్నందువలన తహసీల్దార్ కృష్ణలత, ఎంపీడీఓ శ్యామల కుమారి తామర చెరువు పరిశీలించారు. సర్పంచ్ భుజంగరావుతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వెంటనే ఏఈ రామకృష్ణతో మాట్లాడి అందుకు సంబంధించిన తాత్కాలిక చర్యలను చేపట్టవలసిందిగా ఆదేశించారు. మీరు ఊరు మాట్లాడకండి. 80 ఎకరాలు ఆయకొట్టమ్మా. 80 ఎకరాలు చెరువు ఎక్స్టెన్షన్. మాట్లాడాలి. మీరు ఊరు మాట్లాడకండి. 80 ఎకరాలు ఆయకొట్టమ్మా. 80 ఎకరాలు చెరువు ఎక్స్టెన్షన్. మాట్లాడాలి. మీరు ఊరు మాట్లాడకండి. 80 ఎకరాలు ఆయకొట్టమ్మా. 80 ఎకరాలు చెరువు. విజయనగరం జిల్లా జామి మండలంలో మొంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులు వరుస సమీక్షలు నిర్వహించి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను పరిస్థితిని నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో పచ్చని పంటలు మునిగిపోయి స్థానిక ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. రోడ్ల మీద రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సైంటిస్ట్ లక్ష్మణ్, రాష్ట్ర కొప్పుల వెలమ డైరెక్టర్ మాకిరెడ్డి, శ్రీలక్ష్మి స్థానికులు పాల్గొన్నారు. రేపటికి గంటలో వచ్చేది నీకు న్యూస్. ఇది గంటలో వచ్చేది నీకు సెల్లోకి మళ్ళీ ఇతను సెండ్ చేసేస్తే అయిపోయింది లెక్క. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం విజయనగరం, అదేవిధంగా వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈరోజు మన జామి మండలం రామయ్యపాలెం రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఏదైతే కొంత లోతట్టు ప్రాంతంలో ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా పడినటువంటి వర్షపాతం వలన దాదాపు ఈ 3 రోజులు కలిసి 70 మిల్లీమీటర్లు అంటే 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం రావడం జరిగింది. ఈ కారణంగా ఏంటంటే ఏదైతే లోతట్టు ప్రాంతం జోరు పొలాలని మనం చెప్తున్నాం, ఇక్కడ ఏంటంటే 3 రోజుల నుంచి వాటర్ స్టాగ్నేషన్ అయి ఉండడం జరిగింది. సాధారణంగా ఏంటి వరి ఇక్కడ 11-21 రకం ప్రధానంగా ఉంది. ఈ రకంలో మెచ్యూరిటీ స్టేజ్లో ప్రస్తుతం ఉంది కాబట్టి 3 రోజులు పైబడి వాటర్ నిలబడినప్పుడు సాధారణంగా ఈ గింజ జర్మినేషన్ రావడం అయితేనేమి, అదేవిధంగా కుళ్ళు తెగులు కానీ తర్వాత ఇతర తెగులు వచ్చి పంట ఈ 3-4 రోజుల తర్వాత కూడా వాలిపోవడం అనేది చూస్తాము. దీన్ని రికవరీ చేయడం కూడా కొంచెం ఇబ్బంది. అయితే దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఎత్తు పొలాల్లో వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ కొంచెం తక్కువగా ఉందో అటువంటి దగ్గర వీలైనంత వరకు 3 నుంచి 4 రోజుల్లో ఈ నీటిని
హైదరాబాద్ బిఎం బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో నవకళ వేదిక మరియు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, ఫార్మర్ సెంటర్ మినిస్టర్ సముద్రాల వేణుగోపాలాచారి సరస్వతి, ఉపాసకులు దైవజ్ఞ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డ్స్ని వివిధ విభాగాల్లో ప్రజాసేవ చేస్తున్న ప్రముఖులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం, సమాజానికి స్ఫూర్తిని ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇది. అండ్ ముఖ్యంగా అబ్దుల్ కలాం గారి ఎక్సలెన్సీ అవార్డు అందుకోవడం ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప గౌరవం ఒక గురువులకి. సో గురువులు అనేవారు ఇప్పుడు మన టీచింగ్లోనే చాలామంది అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి గురువులు ఉన్నారు. గురువులు అంటే చదువుకోవడం, చదువు చెప్పడం కాదు, ఆదర్శంగా ఉండడం, అది ముఖ్యమైనది. చిన్నారెడ్డి గారి వాక్యమే, ఐ ఆమ్ నాట్ ఏ హ్యాండ్సమ్ గై బట్ ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్వన్ హూ నీడ్స్ హెల్ప్. వారు అంటుంది ఏమంటే, నేను చూడడానికి అందంగా ఉండకపోవచ్చు, కానీ నేను అందించేటువంటి స్నేహహస్తం ఒకరికి ఉపయోగపడుతుందనేటువంటి మాటతో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ దిస్ మెగా సిటీ నవలఖా వేదిక అబ్దుల్ కలాం ఆజాద్ ఎక్సలెన్సీ అవార్డ్ ఈరోజు నాకు సెలెక్ట్ చేశాను. తర్వాత ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎంకరేజింగ్ అండ్ డెఫినెట్లీ వీ కంటిన్యూ. ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా ఈరోజు ఎక్సలెంట్. ములుగు జిల్లాలో మేడారం శ్రీ సమ్మక్క సారమ్మల దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రాంగణం పనులు, పలు చోట్ల చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారులు సమయానికి అన్ని పనులను పూర్తి చేయాలని, ఆయా పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, R&B, PR, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీడియో రోజులు మీరు అలయన్స్ వర్షాలు అదేవిధంగా ఏది డెమాలిష్ చేసినా ఎవ్రీ క్లియరెన్స్కి సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది చేసే క్రమంలో ఉన్నది ఏది పడిపోకుండా బయట ఉండడం మనకు పని సాగుతుంది, చాలా ఇబ్బంది పడాలి. చిత్తూరు జిల్లా కుప్పంలో బెస్తకులం కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమగల్ను కొత్తపేట టీడీపీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా బెస్తకులం కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమగల్ మాట్లాడుతూ తన పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజులు, హరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాకు స్టేట్ బెస్ట్ కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చిన మన నారా చంద్రబాబు సార్ ధన్యవాదాలు. ఒక బెస్త కులానికి ఫస్ట్ టైం కుటుంబంలో స్టేట్ ఇచ్చినారంటే అది నాకు నన్ను గుర్తించి సార్ ఇచ్చిన దానికి ఈ జన్మ ఎత్తున కూడా ఆయనకు రుణపడి ఉన్నాను అనేసి ఈ సందర్భంగా ఆయన దగ్గర ఆయనకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మా కులస్తులకి బెస్త వాళ్ళకి ఇంకా ఏమేమి డెవలప్మెంట్ ఉందో అందుకు చేసుకోమనేసి మాకు ఒక అవకాశం ఇచ్చినారు. అది మేము సక్రమంగా అందుకు ఉపయోగపడేలా చేస్తున్నాము. థ్యాంక్ యూ చేస్తారు. మళ్ళీ మనకు మా అన్న వాళ్ళందరూ, మా అక్క వాళ్ళందరూ నాకు సన్మానం కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జంపని హైస్కూల్, కొల్లూరు హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి తుఫాను బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, త్రాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులు మరియు బాధితులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్బంది పడారా? రాత్రి ఎట్లా గాలి బాగా వేసిందా? శ్రీకాకుళంలో ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రతి గంట చూస్తున్నారు ఎవరికి భోజనాలు ఇచ్చారా లేదా అని చెప్పేసి. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇల్లు మాత్రం ఒక స్కూల్ రాష్ట్రం అంతా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. నిన్నటి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం మొదలైన కాడి నుంచి, తుఫాను పరిస్థితులు తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా భద్రతా చర్యలు, ముందస్తు చర్యలు అన్ని రకాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజలకు రాష్ట్రంలో ఎటువంటి సింగిల్ ఒక ప్రాణ నష్టం కానీ, ప్రమాదాలు కానీ సాధ్యమైనంత వరకు పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితులు చూసాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందరితో కూడా ముఖ్యమంత్రి గారు చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం మరియు రోడ్లపై ఆరబోసిన ధాన్యం కూడా తడిసిపోయింది. మొంతా తుఫాను రైతులకు శాపంగా మారి పంటను సకాలంలో విక్రయించలేని పరిస్థితి నెలకొంది. రైతులు టార్పాలిన్లను అద్దెకు తీసుకుని ధాన్యాన్ని కాపాడుతున్నారు. పంట కోత సమయంలో వర్షం రావడంతో రైతులు కోయలేకపోతున్నారు. మొలకలు వస్తున్నాయి. రోజు 10 మంది ఎక్కి బస్సులు, ఎండ బస్సులు, ఇదే కష్టమవుతుంది. మడూరు, చిన్నశంకరంపేట మండలం, బొమ్మరైన శంకర్ ఇవి తెచ్చి ఆరబోచ్చి ఆంతరేది ఎక్కి బస్సులు, ఎండ బస్సులు అవుతుంది. కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్నే కూర్చుంటే బాగుంటుందని కోరుకున్నాను. చెప్పు. 3 ఎకరాలు పోసుకొచ్చిన మీద పోసినాము. ఇంకా పోసేది ఉండదు కానీ ఇక అవి పోస్తలేని ఉన్న కాడికే మొలకలు వస్తున్నాయి. ఇవి ఆరబెట్టుకుంటే బాగా పోసులు అవుతుంది. ఇట్లనే కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే అని కోరుతుంది. ఈ కలిసిన అట్లని కూడా కిలో ఎక్కువ పెట్టుకుని అయినా మొత్తం చెప్పుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని కోరుతుంది. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.